नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. नागोबाची महापूजा करून यात्रेचा शुभारंभ. मेश्रामच्या लोकांनी गंगेच्या पाण्याने अभिषेक केला. प्लास्टिकच्या पर्यायावर डाएट कॉलेजच्या विद्यार्थ्यांसाठी पर्यावरण स्पर्धा. नाट्य सादरीकरण आणि सांस्कृतिक कार्यक्रमांनी प्रभावित झालेले मुलं. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. नवीन सचिवालयाच्या बांधकामाच्या चौकशीचे आदेश मुख्यमंत्री देणार. अमर स्तूपम आंबेडकर पुतळ्याला उभारणीचा आढावा घेणार असल्याचे रेवंत रेड्डी यांनी सांगितले. बीआरएस सरकारचा मागील अर्थसंकल्प व्यवहारात दिसून आला नाही. वास्तवानुसार काँग्रेस सरकारचा अर्थसंकल्प तपशील पाहता. कुशाईगुडा येथे खेल इंडिया कार्यक्रम. फ्लेअर मलकाजीगिरी कार्यक्रमात बॉक्स क्रिकेट स्पर्धा. आजच्या सविस्तर बातम्या. इंद्रवेली मंडळाच्या केसलापूर येथील पुष्य अमावस्या मुहूर्तावर मेश्राम कुळातील प्रमुख पटेल व्यंकटराव मेश्राम कुळातील यांच्या मार्गदर्शनाखाली मेश्राम कुळांनी अभिषेक व महापूजा केली. शुक्रवारी रात्री विद्युत दिव्यांच्या उजेडात सुरू झालेला हा सोहळा पहाटेपर्यंत सुरू होता. मेश्राम कुळातील नववधूंनी महापूजेनंतर उपस्थित राहून नागोबाचे दर्शन घेतले. नवीन सुनांची ओळख करून दिल्यानंतर त्यांनी मेश्राम कुळातील ज्येष्ठांचे आशीर्वाद घेतले. खानापूर, बोथ, आमदार वेदमा बोज्जू, अनिल जाधव, जिल्हाधिकारी राहुल राज, एसपी गौस आलम, ITDA प्रभारी PO खुशबू गुप्ता व इतर अधिकारी नागोबा महापूजेत सहभागी झाले होते. व्यक्तीगिरे बयोडिपाजी मंत्री ऊर डागली की सर मंत्री का ఈరోజు ఇది కేసలాపురి విలేజ్లో నాగోబా టెంపుల్లో ఈ గుడిలో ఇప్పుడు స్పెషల్ పూజ జరిగింది. రేపటి నుంచి భక్తులు కూడా చాలామంది వస్తారు. దీనికోసం స్పెషల్ పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 500 పోలీస్ పర్సన్స్ ఆర్ ఆన్ డ్యూటీ. ఇప్పుడు 3 షిఫ్ట్స్ వాళ్ళు అందరూ డ్యూటీ చేస్తున్నారు. ఫుల్ 24 అవర్స్ డ్యూటీ ఉంటాయి. మనకి ముఖ్యంగా టెంపుల్ లోపల క్యూ లైన్ కానీ బయట ఉన్న పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్, ఇది కాకుండా VIP సెక్యూరిటీ, VIP దర్శనం కోసం కూడా ఫుల్ అది పోలీస్ బందోబస్తు ఏర్పడడం జరిగింది. దెన్ పోలీస్ సిబ్బందితో పాటు అది ఆల్మోస్ట్ 100 CCTV కెమెరాస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. ఆ కెమెరాస్తో లైవ్ మానిటరింగ్ మేము చేస్తాము. ఏమైనా గొడవ జరిగితే, ఏమైనా దొంగతనం జరిగి ఈజీగా మేము అఫెండర్స్ కూడా ట్రాక్ చేస్తాము. అది ప్రివెంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్ కూడా నడుస్తుంది. ఫుట్ పెట్రోలింగ్, అన్ని పెట్రోలింగ్ కూడా నడుస్తుంది. సో టు ఎన్షూర్ సెక్యూరిటీ ఆఫ్ డివోటీస్ మొత్తం మేము ప్రిపరేషన్ చేసాము. అండ్ వీఆర్ ఎన్షూరింగ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ దిస్ బందోబస్తు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరికీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు, మరి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే నాగోబా జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున, మొత్తం ITDA తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే PO ITDA గారు కానివ్వండి, SP గారు కానివ్వండి, నేను కానివ్వండి, MLA గారు కానివ్వండి, మళ్ళీ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానివ్వండి, సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళా రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్ని చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ తారీఖు
పూజ కూడా ఈరోజు నగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతోని మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనకి జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మనవి సో ఏ విధమైన సంకోచాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి నగోబా దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి మన ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. పెద్ద ఎత్తున కూడా అందరు వచ్చి మరి నగోబా దేవత ఆశీస్సులు పొందాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసుబు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఐడిడే ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ రోజున మహాపూజ అయింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు వచ్చేవారు ఉండే, కానీ మరి బడ్జెట్ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోయారు. మరి 12వ తారీఖు నాడు కూడా వాళ్ళని రావాలని ఆహ్వానించడం అనేది జరిగింది. దాంతోపాటు మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. మిగతా మంత్రులందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. తప్పకుండా రేపటికల్లా ఎవరెవరు మంత్రులు వస్తారనేది క్లారిటీ రాబోతుంది. కాబట్టి ఏదైతే 12వ తారీఖు नाडु दरबार कार्यक्रम ఉందో ఆ दरबार कार्यक्रमाనికి అన్ని రకాల పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. प्लास्टिकच्या वापरामुळे पर्यावरणाचे संतुलन बिघडत असून प्रत्येकाने प्लास्टिक ऐवजी पर्यायी मार्गाचा अवलंब करून सराव करावा अशी सूचना शिक्षण विभागाचे विभागीय अधिकारी नरसय्या आणि नारायण यांनी केली. पर्यावरण, वने आणि हवामान बदल मंत्रालयाच्या संयुक्त विद्यमानाने तेलंगणा राज्य राष्ट्रीय हरित पीक अंतर्गत एकल वापर प्लास्टिक पर्याय या विषयावर विद्यार्थ्यांसाठी इको क्लब स्पर्धा घेण्यात आल्या. आदिलाबाद जिल्हा केंद्रातील डाएट कॉलेजमध्ये झालेल्या या स्पर्धेत जैनत मंडळाच्या पिपरवाडा प्राथमिक शाळेतील विद्यार्थ्यांनी उत्साहाने सहभाग घेतला आणि आपली प्रतिभा दाखवली. चैतन्य आणि नाट्य प्रदर्शनातून प्लास्टिकच्या वापरामुळे होणाऱ्या अपघाताची माहिती दिली. त्यांच्या अप्रतिम कामगिरीने ही प्रभावित झाले व तसेच सांस्कृतिक कार्यक्रमांनी मनोरंजन केले. स्पर्धेतील सर्व उत्कृष्ट स्पर्धकांना प्रथम, द्वितीय आणि तृतीय पारितोषिके देण्यात येणार असल्याचे त्यांनी सांगितले. మైక్రాన్స్ పైన ఉండేటువంటి ప్లాస్టిక్ మాత్రమే రీసైక్లింగ్ అవుతుంది. వెళ్ళి పుస్తకాలు తీసి చదువుకోండి. అమ్మ కొద్దిగా నీళ్లు తీసుకురా అమ్మ. ఏంటమ్మా ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నువ్వు కూడా ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి. ఏదైతే ఇది ఆల్టర్నేటివ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన డ్రామా అండ్ మోనో యాక్షన్ ఈ రెండింటిని నిర్వహిస్తున్నాము. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్. 30 స్కూల్ ఒక్కొక్క డ్రామా కాంపిటీషన్ అండ్ మోనో యాక్షన్ కాంపిటీషన్, ఈ రెండు కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. దీంట్లో సో ఫస్ట్ ప్రైజ్ కి 3000 రూపీస్ క్యాష్, సెకండ్ ప్రైజ్ కి 2000 రూపీస్, థర్డ్ ప్రైజ్ కి 1000 రూపీస్. సో ఈ రెండిట్లో ఉంది డ్రామాలో మోనో యాక్షన్ రెండిట్లో కూడా మంచి క్యాష్ ప్రైజ్ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. సో మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, అంటే మనం ఆల్రెడీ రన్నింగ్ లేట్ లో ఉన్నాము. सीपीएमच्या जिल्हे सचिव दर्शनाला मल्लेश म्हणाले की आदिलाबादचे आमदार पायल शंकर यांनी सुपर स्पेशालिटी हॉस्पिटल आणि विमानतळाच्या बांधकामावर विधानसभेत केलेला उल्लेख कौतुकास्पद आहे. स्थानिक सुंदरय्या इमारतीत आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. त्याचप्रमाणे केंद्र सरकारच्या अख्ख्या रित्यातील सीसीआयची प्रलंबित जीर्णोद्धारणं आणि आदिलाबाद ते आरमूर पर्यंतच्या रेल्वे मार्गाच्या मंजुरीबाबत बोलणे योग्य ठरले असते असे मत त्यांनी व्यक्त केले.
2 वर्षापासून राजकारणाच्या या पलीकडे जाऊन CCIच्या पुनर्स्थापनेसाठी संघर्ष सुरू असल्याचे ते म्हणाले। गेल्या 1 महिन्यापासून रेल्वे मार्गाचे काम पूर्ण करण्याच्या हालचाली सुरू आहेत। ते म्हणाले की केंद्रातील भाजप सरकार जिल्ह्यातील जनतेच्या आकांक्षा ओळखण्यात अपयशी ठरले आहे। केंद्रीय अर्थसंकल्पाची निधीची तरतूद न करण्याचा आठमोठेपणा दाखवल्या असल्याचे ते म्हणाले। आदिलाबाद आरमूर रेल्वे मार्ग मंजूर करून CCIच्या फेरबदलीशिवाय आगामी लोकसभा निवडणुकीत जिल्ह्यातील जनतेची मते मागण्याचा कोणत्याही नैतिक अधिकार भाजपला नसल्याचे ते म्हणाले। ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు పాయల శంకర్ గారు మన అసెంబ్లీలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశాల్ని ప్రస్తావించడం స్వాగతిస్తా ఉన్నాం। అతను మాట్లాడుతున్న క్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నియామకాలను చేపట్టడంతో పాటు విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని చెప్పారు। దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। కానీ ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మాట్లాడాల్సిందని చెప్పి ఈ సందర్భంగా మేము సూచిస్తా ఉన్నాం। ముఖ్యంగా గత 2 సంవత్సరాల కాలం నుంచి CCIని ప్రారంభించాలని చెప్పి ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు। దాన్ని ప్రస్తావించలేదు। అట్లనే ప్రజెంట్ ఆందోళన జరుగుతూ ఉంది। ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ ప్రారంభించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు। అట్లనే ఈ జిల్లాలో టెక్స్టైల్స్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నది, దాన్ని ప్రస్తావించాల్సింది। సెంట్రల్ యూనివర్సిటీ కావాలని చెప్పి ప్రజల చిరకాల కాంక్ష, ఈ అంశాలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాము। మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది సెంట్రల్ ప్రభుత్వము, వీటికి 1 రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు। మరి 1 రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోతే బీజేపీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎందుకు గెలిపించాలి అని మేము అడుగుతా ఉన్నాం। మీరు ఏ ముఖం పెట్టుకొని రేపు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు అని చెప్పి అడుగుతా ఉన్నాం। మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు, ఎంపీగా గెలిపించారు, మరి ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం। आदिलाबाद आरमूर रेल्वे मार्ग जोपर्यंत पूर्ण होत नाही तोपर्यंत संघर्ष कोणत्याही परिस्थितीत थांबणार नाही आणि केंद्र व राज्य सरकार प्रतिसाद देत नाही तोपर्यंत लढा सुरूच ठेवणार असल्याचे प्रतिसादपण रेल्वे लाईन साधना समितीचे जिल्हा निमंत्रक नारायण यादव यांनी केले। आदिलाबाद जिल्हा केंद्रातील R&B गेस्ट हाऊस येथे साधना समितीच्या संयुक्त विद्यमानाने रिले उपोषण सुरू केले। शनिवार 26व्या दिवशी पोहोचले व पॅरामेडिकल महाविद्यालयाच्या विद्यार्थ्यांनी या रिले दीक्षा शिबिराला भेट देऊन एकता व्यक्त केली। त्यांनी सभासदांना पूर्ण पाठिंबा दर्शवला। केंद्र सरकारची हट्टी प्रवृत्ती नष्ट झाली पाहिजे अशा घोषणा दिल्या। आमदार पायल शंकर यांनी विधानसभेत शिक्षण, नोकरी, रोजगार आणि आदिलाबादच्या मागासलेपणाचा उल्लेख केला। आम्ही यांचे स्वागत करतो। गरीब आणि मध्यमवर्गीयांना अत्यंत लाभदायक असलेल्या रेल्वे मार्गांच्या मंजुरीचा उल्लेख विधानसभेच्या फलाटावर का केला नाही असा सवालही त्यांनी केला। यावर बोलणे चांगले झाले असते असे मत त्यांनी व्यक्त केले। ఈ రోజు 26వ రోజు ఫారం మెడికల్ స్టూడెంట్స్ అందరూ వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వాళ్లకు ధన్యవాదాలు। ప్రతి ఒక్కరు అన్ని సంఘాల వాళ్ళు సంఘీభావం తెలియజేస్తున్నారు। నిన్నటి రోజు అసెంబ్లీలో మన ఆదిలాబాదు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న మరి విద్య, ఉద్యోగం, ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుతనం గురించి చాలా మంచిగా ప్రెజెంటేషన్ చేసిండు। దానికి ధన్యవాదాలు చెప్తున్నాం। కానీ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్కు సంబంధించినటువంటి 26 రోజులకు సంబంధించినటువంటి పోరాటాన్ని రాష్ట్ర శాసనసభ దృష్టికి తీసుకెళ్తే ఇంకా బాగుంటుండే। కానీ ఇంకొక విషయం, ఎయిర్పోర్ట్ గురించి ఎంతైతే తహతలాడినవో అది ఒక రైలు అనంటే పేద ప్రజలకు సంబంధించిందనా లేదా చిన్న చూపు చూసినావా? రైలు గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? రాష్ట్రం యొక్క వాటాను ఎందుకు అడగలేకపోయినావు? రాష్ట్రం వాటా ఇవ్వకపోతే కేంద్రమే 100% నిధులతో మేము తీసుకొస్తామనే ఒక ఆత్మవిశ్వాసం మీ దగ్గర ఎందుకు లేదు? ప్రజలను ఏ విధంగా ఒప్పించగలుగుతారో? ఒకవేళ ప్రజలు ఒప్పే పరిస్థితి లేకపోతే మేము క్యాండిడేట్ని పెట్టి ఎన్నికలకు దిగి రైలు గుర్తుతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం।
आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आधीच लोकांची मने जिंकली आहेत, तर KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले, त्यामुळे लोक त्यांना आशीर्वाद देत आहे। చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందనిదెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు। మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందనిదెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు। కన్నీళ్లు తుడిసేటి సైనిది, కష్టాలు బాపేటి మనసునిది, మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది, వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా। కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా। కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా। तलामाडगू मंडळ केंद्रातील शासकीय जिल्हा परिषद माध्यमिक विद्यालयाच्या संचालनात आयोजित करण्यात आलेला खाद्य महोत्सव उत्सवही वातावरणात पार पडला। खूप प्रभावी असल्यामुळे या फूड फेस्टिवल मध्ये विद्यार्थ्यांनी उत्साहाने सहभाग घेतला आणि शाळेच्या आवारात लावण्यात आलेल्या स्टॉल मध्ये विविध प्रकारचे खाद्यपदार्थ तयार करून प्रदर्शित केले। सुमारे 60 विविध प्रकारचे खाद्यपदार्थ विकले जातात, तर विद्यार्थ्यांच्या पालकांनी सहभाग घेऊन हा कार्यक्रम यशस्वी केला। तलामाडगू SI धनश्री आणि MPDO रमाकांत हे प्रमुख पाहुणे म्हणून उपस्थित होते आणि त्यांनी या खाद्य महोत्सवाचे उद्घाटन केले। विविध प्रकारचे खाद्यपदार्थ चाखल्यानंतर पाहुण्यांनी त्यांच्या तयारीची माहिती जाणून घेतली। यावेळी बोलताना प्राचार्य वेंकटराव म्हणाले की विद्यार्थ्यांसोबत आयोजित खाद्य महोत्सवाला उदंड प्रतिसाद मिळाला। या फूड फेस्टिवलच्या माध्यमातून जमा होणारी रक्कम लिंगी वृद्धाश्रमाला देणार असल्याचे त्यांनी सांगितले। या कार्यक्रमात शाळेचे शिक्षक विनोद रेड्डी, राजेंद्र व SMC चेअरमॅन गंगन्ना आदी सहभागी झाले होते। JPSS తలమడుగు పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది। దీంట్లో ప్రధానంగా మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థుల ప్రోత్సాహం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం। ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే బయట ఫుడ్ కంటే మన ఇంట్లోనే అనేక రకాల పదార్థాలు తయారు చేయవచ్చు। మన ఇంట్లోనే తయారు చేసిన పదార్థాలు మంచి పోషకాలు ఉంటాయి, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం। దీని ద్వారా వాళ్ళకు ఆ యొక్క వివిధ రకాల మెలకువలు వంట చేసే పద్ధతి తెలుస్తాయి ఒకటి। రెండవది ప్రతి ఆహార పదార్థంలో ఏమేమి పోషకాలు ఉన్నాయి, ఆ పోషకాలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించినాం। ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్లో వచ్చిన లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనం లింగిలో ఉన్నటువంటి వృద్ధాశ్రమం కానీ లేదా ఇంకెవరైనా ఇక్కడ నీడీ పీపుల్ ఉన్నట్లయితే వాళ్ళకి సాయం చేయడం కోసము దీన్ని ఉపయోగిస్తున్నాం। అంటే బాల్యదశ నుంచి విద్యార్థుల్లో सामाजिक सेवाभावाने पेंचడానికి కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశము। सहसा आपण आत्मीय संमेलन, माजी विद्यार्थ्यांचे मेळावे, माजी प्राध्यापक, बालपणीचे मित्र संमेलन पाहतो, परंतु पूर्वी राहणाऱ्या सर्व ग्रामस्थांनी एकत्र येऊन आत्मीय मेळावा साजरा करण्याची ही दुसरी वेळ आहे। हे विशेष तर 40 वर्षापूर्वी विभक्त झालेल्या या सर्व ग्रामस्थांनी एकत्र येऊन त्यांनी हा सोहळा साजरा केला। सगळ्यांनी मिळून गेम खेळून मजा केली, तर भूतकाळातील आठवणीही आठवल्या। एकमेकांना प्रेमाने अभिवादन करून त्यांच्या बालपणीच्या गोड आठवणींना उजाळा देत त्यांनी गावाशी असलेले त्यांचे नाते सांगून मंत्रमुग्ध केले। बेला मंडळातील जुन्या तोयागुडा गाव यासाठी ठिकठिकाणी ठरला, तर सातनाला प्रकल्पाच्या बांधकामाचा एक भाग म्हणून जुन्या तोयागुडा गाव त्या दिवशी पूर आला होता, त्यामुळे सर्व गावकरी वेगळे होऊन जगण्यासाठी कुठे कुठेही स्थायिक झाले आहे।
तर ते दुसरीकडे कुठे राहत आहे. असे तरी भेटून एका ठिकाणी पोहोचण्याच्या या निर्धाराने त्यांनी पूर्वीच्या गावकऱ्यांच्या ठिकठिकाणी शोधून फोन कॉल्स करून व्हॉट्सअपद्वारे माहिती पाठवली. त्यामुळे या सर्वांनी एकत्र येऊन गतवर्षी ज्या गावात पूर आला होता त्याच गावात पहिली ही आत्मीय सभा घेतली आणि आज पुन्हा त्या आत्मीयतेने भेटले. उत्सवाच्या वातावरणात हा दुसऱ्यांदा ते मिळाले. ఈ ప్రాజెక్ట్ ఏర్పడిన తర్వాత మేమందరం విడిపోయినా కూడా మేమందరం ఒకే విధంగా కలిసి ఉంటున్నామని ప్రతి సంవత్సరం ఈ విధంగా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవాలని మొదటి సమ్మేళనంలోనే మేము నిర్ణయించుకున్నాం. మొదటిసారి మేము అంటే ఓన్లీ కొంతమంది మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఫ్యామిలీతో సహా అందరం కలిసి ఒక కుటుంబ వాతావరణంలో పూర్వ తోయగూడ గ్రామస్తులందరూ ఒక కుటుంబంలాగా భావిస్తూ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ కష్టసుఖాలు ఉన్నా ఏ విషయాలున్నా కూడా మేమందరం ఒకటి అనే ఐక్యతను చాటడానికి ప్రతి సంవత్సరం ఇలాంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటాం. నమస్కారం. మా యొక్క ఆడబిడ్డలు కానీ మా కోడళ్ళు వచ్చిన కోడళ్ళకు కూడా, ఎందుకంటే మేము ఇక్కడ పాత తోయగూడలో జరిగింది మొత్తం మన ఆటలు, ఫస్ట్ బతుకమ్మ, ఏదన్నా పోచావు గుడికి పోవాలంటే కూడా మేము దోస్తులందరూ కలిసి బోనం తీసుకొని కూడా వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదన్నా డ్రామా గింత అప్పుడు వస్తుండే కదా పాతకాలంలో, అక్కడ ఏం ఆడినా మేము మొత్తం ఇట్లా చెద్దరు పట్టుకొని కూడా పోయేవాళ్ళం. संचालक डॉक्टर जयसिंग राठोड म्हणाले की त्यांनी जबाबदारीने आपले कर्तव्य बजावले पाहिजे आणि उत्तम वैद्यकीय सेवा देण्यासाठी आणि रिम्सचा चांगला नावलौकिक मिळवून देण्यासाठी कठोर परिश्रम करावे. तेलंगणा नर्सिंग ऑफिसर्स असोसिएशन जिल्हा शाखेने आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स सहभागात नवनियुक्त नर्सिंग अधिकाऱ्यांसाठी भव्य स्वागत कार्यक्रमाचे आयोजन केले होते. यावेळी रिम्स संचालकांसह अधीक्षक डॉक्टर अशोक व इतर वैद्यकीय अधिकाऱ्यांचा असोसिएशनच्या वतीने पुष्पगुच्छ व शाल देऊन गौरव करण्यात आला. ते म्हणाले की नर्सिंग अधिकाऱ्याचे नियुक्ती हा चांगला शुभ परिणाम आहे. सर्वांना त्यांच्या जबाबदाऱ्या आणि कर्तव्य सक्षमपणे पार पाडण्याचा सल्ला देण्यात आला आहे. तर रुग्णांशी नम्रपणे वागून त्यांचा आजार बरा करण्याचा प्रयत्न करावा आणि उत्तम वैद्यकीय सेवा द्यावी असे ते म्हणाले. Yes, I stand before you. Class ఏర్పాటు చేసిన శ్రీ బి గోవర్ధన్ రెడ్డి ఆదిలాబాద్ రావడానికి భయపడతారు, కానీ మీరందరూ లోకల్ కావచ్చు, నాలుగు కావచ్చు, రిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ స్థాపించుకోవడం చాలా మంచి శుభపరిణామం. అది దయచేసి అందరికీ వచ్చిన కొత్త వాళ్ళకి సీనియర్స్ అందరూ చాలా బాగా పట్టిస్తున్నారు. అదేవిధంగా వచ్చిన కొత్త వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క బాధ్యతలను డాక్టర్ ఎంతైతే బాధ్యత నేర్పిస్తారో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. ఇప్పుడు చాలా మట్టుకు నేను గమనిస్తూ ఉంటాను రౌండ్స్లో దే ఆర్ గివింగ్ గుడ్ సర్వీసెస్. ఈవెన్ దో రిక్వెస్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా మంచి సర్వీస్ ఇచ్చి పేషెంట్ హ్యాపీగా మనం డిసైడ్కు ఒక రిమ్స్లో మన సిస్టర్లు మన యొక్క నర్సింగ్ ఆఫీసర్ చాలా బాగా పనిచేస్తున్నారు అనే లెవెల్లో మీరు పనిచేయాలి. ప్రతి పేషెంట్ మంచి పలకరించి ఒబిడెంట్గా ఉండి మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళు హ్యాపీగా డిసైడ్ చూడండి. అదేవిధంగా నా తరపున యాజ్ ఏ డైరెక్టర్ రిమ్స్గా మీకు కావాల్సిన ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి, సాలరీ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు డైరెక్ట్ రావచ్చు. ప్లస్ ఇప్పుడు కొత్త యూనియన్ ఫామ్ అయింది, కానీ యూనియన్లో కూడా నాకు యూనిటీ స్ట్రెంత్ అన్నారు అరుణ్ కుమార్. సో యూనిటీ స్ట్రెంత్ కరెక్టే. ఒకప్పుడు నేను ఏమనుకున్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ మీద ఒకటే అనుకున్నా, కానీ ఈ రోజు నాకు హ్యాపీ ఏంటంటే ఆదిలాబాద్లో కూడా టీఎన్వై ఫామ్ అయింది కనుక చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు రావాలి. आदिलाबाद ब्रांच के నేను మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. आदिलाबाद जिल्हा केंद्रातील शांतीनगर शासकीय पदवी महाविद्यालयात माजी विद्यार्थी संघटनेच्या संयुक्त विद्यमानाने उत्साही बैठक झाली व महाविद्यालयातील समस्या, पायाभूत सुविधांची रचना यासह अनेक विषयांवर चर्चा करण्यात आली. महाविद्यालयाच्या विकासासाठी सर्वांनी काम करावे असा निर्धार यावेळी करण्यात आला. अनेक ठराव झाले. शासनाच्या मदतीने मार्च महिन्यात विज्ञान चर्चा सत्र आणि एप्रिलमध्ये हिंदी चर्चा सत्र घेण्याचे निश्चित करण्यात आले आहे. महाविद्यालयाच्या विकासासाठी देणगी गोळा करण्याबाबतही चर्चा केली. రిజిస్ట్రేషన్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండవది స్టూడెంట్స్ కాలేజ్ క్యాంటీన్ రెనోవేషన్ చేయాలని. ఫోర్త్ వన్ లైన్ ఈ స్థలం ఆడిటోరియం అలమ్నీ అసోసియేషన్ పాత్ర అభినందనీయం. దీనికి ప్రత్యేకంగా కాలేజీలో గార్డెన్ కొరకు సుమారు 50,000 రూపాయలతో వివిధ రకాల అసోసియేషన్ రిజిస్ట్రేషన్
డిసెంబర్ జరిగిన తర్వాతనే మన కాలేజ్కి నాక్ బి గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు అల్యూమిని అనేది వీఆర్ రెడీ టు గివ్ సర్వీస్, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గైడ్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంత యూనివర్సిటీస్లలో సెమినార్స్ దానికి పోతున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఎక్కడైతే అల్యూమిని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయో అవి మనం అడాప్ట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ప్రతాప్ సింగ్ గారికి పరం జరిగింది, మరి బైసాలు ఫస్ట్ టైం అక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేసింది సార్, చాలా సక్సెస్ అయింది. మనం కూడా చేద్దామని చెప్పిన తర్వాత మళ్ళీ అది ఈరోజు కార్యరూపం దాల్చుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మన మే కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, ఖచ్చితంగా మనం ఆ సెమినార్ని, ఆల్ ఇండియా సెమినార్ని మనం సక్సెస్ చేద్దామని చెప్పి సందర్భం పనిచేస్తూ, మరి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనం గతంలో ఏం చేసామని, ఇంకా మన ఫ్యూచర్లో ఏం చేయాలనే దాని మీద కూడా ఒక కాంక్రీట్ ప్లాన్ ఇప్పుడే వెంకట్ గారు చెప్పారు, అది నేను కూడా దాన్ని ఏకీభవిస్తూ మరి ఒక క్యాలెండర్ అన్నది ఒకటి, ఒక సంవత్సరం మటుకు ఏమేమి చేయాలి అన్నది మనం ఒక క్యాలెండర్ లాగా మనము చేసుకొని ఏ మంత్లో ఏం చేద్దాం అనేది కొంత प्लॅन ఉంటేనే మనం ఫర్దర్ సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడే बेला मंडळ येथील काँग्रेस पक्ष कार्यालयात मंडळ ब्लॉक काँग्रेस अध्यक्ष संजय गुंडा यांचे नेतृत्वाखाली पेरका संगम मंडळाचे अध्यक्ष अंकत राजन्ना यांनी काँग्रेस पक्षात प्रवेश केला. त्यांना पार्टी स्कार्फ देऊन प्रेमाने आमंत्रित केले. यावेळी काळे काँग्रेसचे अध्यक्ष संजय गुंडावार म्हणाले की तेलंगणा राज्यात काँग्रेसचे सरकार आल्यानंतर सरकारचे विकास कार्यक्रम आणि 6 हमी योजनांकडे आकर्षित होत आहे. तर या कार्यक्रमात मंडळाचे माजी बाजार सभापती वामन वानखेडे व धोपटाळ्याचे माजी सरपंच शंकर नगरकर आदी उपस्थित होते. రాజన్న గారు ఈరోజు మరియు మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతున్నది. మరియు ఆయన పేరు అంకత్ రాజన్న గారు మరియు మన బేల మండల టీంలో మరియు ముఖ్యంగా ఇక్కడ సంజయ్ గుండవార్ గారు, వాన్కడే గారు మరియు ఫైజుల్లా గారు, మిగతా జడ్పీటీసీ రామదాస్ గారి వారి పర్మిషన్ తీసుకొని మరి డోప్టల గ్రామస్తులు కార్యకర్తలు నాయకుల పర్మిషన్ తీసుకొని మరి అతని మంచితనాన్ని మేము గుర్తించి మా యొక్క కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ టీం వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నది. కాబట్టి వారు గతంలో కూడా 4 సంవత్సరాలు పెరక సంఘానికి తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. ఈరోజు డొప్టాల గ్రామం పేర్కా సంఘం అధ్యక్షుడు గత 3-4 సంవత్సరాల నుంచి పేర్కా సంఘం అధ్యక్షుడు ఉన్నారు ఒక అంకత్ రాజన్న గారు. మా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ చేపించినాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయినింగ్ అవుతున్నారంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారంటీ స్కీమ్లు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అన్ని లాభాలు చూసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపించారు. ఈ సందర్భంగా అంకత్ రాజన్న గారికి మా పార్టీలో అందరూ అలా ఊరు పెద్దలు అక్కడి నుంచి మా पार्टीला आव्हानिస్తున్నాం. आदिलाबाद टास्क फोर्सच्या सदस्यांनी एका गुप्त माहितीच्या आधारे छापे टाकून बेकायदेशीरपणे साठवलेले लाकूड पकडले. फॉरेस्ट रेंज टास्क फोर्सचे अधिकारी आहाब अहमद यांनी सांगितले की त्याची किंमत सुमारे 30,000 असेल. बेला मंडळ केंद्रात लाकडाचा साठा असल्याची माहिती मिळाल्यानुसार टास्क फोर्सचे विभाग अधिकारी आर गुलाब, बीट अधिकारी संजना लाल, श्यामसुंदर, वन विभागाचे अधिकारी पांडुरंग देवेंदर यांनी अचानक छापा टाकून लाकूड गोळा केले आणि ते जप्त केले. ఈ వేళలో కొంత హౌస్ కన్స్ట్రక్షన్స్ కొరకు వెరిఫికేషన్కి వచ్చినాం. వెరిఫికేషన్ చేసి వెళ్ళేటప్పుడు మాకు ఒక అందిన సమాచారం ప్రకారం ఈ మాధవ్ అని కార్పెంటర్ ఇంట్లో ఆక్రమంగా కలవ నిల్వబెట్టిండో అని తెలిసింది. తెలవగానే మేము ఆయన ఇంటికి వెళ్ళినాం. వెళ్ళే వరకు నిజంగా కల్ప ఉన్నది. కల్పను మొత్తం శోధన చేసుకొని మొత్తం కొలతలు తీసుకుంటున్నాం. పంచనామా రాసేటప్పుడు వాళ్ళు మా మీద ఇట్లా
మరలబడ్డారు. మీద ఆడోళ్ళు మొగోళ్ళు అంతా కలిసి మమ్మల్ని బయట నూకిండ్రు. మేము దీనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. పై అధికారులకు కూడా తెలియపరిచినాం. बीआरएस सरकारच्या काळात बांधलेले नवीन तेलंगणा सचिवालय, आंबेडकर पुतळा आणि हुतात्मा स्मारकाच्या चौकशीचे आदेश देणार असल्याची घोषणा मुख्यमंत्री रेवंत रेड्डी यांनी केली आहे. मुख्यमंत्र्यांनी सचिवालयात माध्यम प्रतिनिधींशी गप्पा मारल्या. यावेळी बोलताना ते म्हणाले की देयके व झालेल्या या खर्चाचा तपशील तपासण्यात येईल आणि या बांधकामात अनियमितता झाल्याचे काँग्रेस सरकारला वाटते. त्यामुळे सीएम रेवंत रेड्डी यांनी चौकशीचे आदेश देणार असल्याची घोषणा राज्याच्या राजकारणात व औत्सुक्य बनली आहे. कोत्तागुडमचे आमदार कुणानेनी बीआरएसवर गोळीबार केला. मागील सरकारमध्ये दिलेल्या अर्थसंकल्प व्यवहारात दिसून आला नाही असे ते म्हणाले. यावेळी काँग्रेस सरकारने वास्तवाला अनुसरून अर्थसंकल्पाची रचना केली व ते म्हणाले की राज्यातील बीआरएस सरकारने घेतलेल्या कर्जामुळे ही परिस्थिती उद्भवली आहे. काँग्रेस सरकार भाडेकरू शेतकऱ्यांचा विचार करत आहे आणि चांगली गोष्ट आहे. 11% निधी गावांना दिल्याबद्दल कुणाने आनंद व्यक्त केला. 2,90,296 కోట్లు అంటే దాదాపు 2,90,000 కోట్లు వాళ్ళు బిగినింగ్ లో బడ్జెట్ ఎస్టిమేషన్ చేశారు తెలంగాణ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు రివైజ్డ్ ప్రకారం సవరించిన దాని ప్రకారం ఎంత ఖర్చు అవుతుందంటే కేవలం 2,24,625 అంటే 2,90,000 కోట్లు పైచీలకు ఎస్టిమేషన్ లో చూపెట్టారు. ఖర్చు 2,24,000 కోట్లకే ఖర్చు అవుతుంది. అంటే 66,000 కోట్లు ఇన్ఫ్లేట్ చేశారు. అంటే సహజంగా బడ్జెట్ లో రివైజ్డ్ అప్పుడు కొద్దిగా చేర్పులు మార్పులు జరుగుతాయి. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఎక్కువగా నిధులు కేటాయింపులు చేసి బాగా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా అన్ని పద్ధతుల్లో పెంచి చూపెట్టింది. ఆచరణలోకి వచ్చేసరికి 66,000 కోట్లు ఖర్చు తక్కువైంది. అంటే కేటాయింపులు జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గవర్నమెంట్ నేను అనుకుంటున్నా ఇప్పుడు వీళ్ళు ఎంత పెట్టారంటే ఎప్పుడైనా సరే బడ్జెట్లు పెంచుతూ ఉంటారు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ కంటే ఈ సంవత్సరం కొంత పెంచడం అదొక సాంప్రదాయకంగా. అంటే వాళ్ళు 2,90,000 కోట్లు పెట్టారు కాబట్టి మేము मलकाजीगिरीचे खासदार मलका कोमरैया यांनी हैदराबादच्या कुशाईगुडा येथे खेल इंडिया कार्यक्रमाचे आयोजन केले. प्ले फॉर मलकाजीगिरी कार्यक्रमाचा एक भाग म्हणून बॉक्स क्रिकेट स्पर्धा सुरू करण्यात आली व कोमरैया म्हणाले की फिट इंडिया एक भाग म्हणून मलकाजीगिरी संसदे अंतर्गत सर्व मतदारसंघात हा कार्यक्रम आयोजित केला जात आहे. सरकारमध्ये खेळांना सर्वोच्च प्राधान्य दिल्याबद्दल त्यांनी मोदींचे कौतुक केले. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బొల్లారం గ్రౌండ్లో కూడా ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే ఈ కంటిన్యూగా డిఫరెంట్ ఏకైక కాన్స్టిట్యూన్సీలో అసెంబ్లీ సిటీస్ అన్ని ఏరియాలో ఇండోర్ గేమ్స్ కొన్ని అవుట్డోర్ గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ పాలసీలో ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, జీతో ఇండియా అనే నినాదంతో ప్రైమ్ మినిస్టర్ మన స్పోర్ట్స్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగా ఈ టోర్నమెంట్ అవుతుంది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. नागोबाची महापूजा करून यात्रेचा शुभारंभ. मेश्रामच्या लोकांनी गंगेच्या पाण्याने अभिषेक केला. प्लास्टिकच्या पर्यायावर डाएट कॉलेजच्या विद्यार्थ्यांसाठी पर्यावरण स्पर्धा, नाट्य सादरीकरण आणि सांस्कृतिक कार्यक्रमांनी प्रभावित झालेले मुलं. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. नवीन सचिवालयाच्या बांधकामाच्या चौकशीचे आदेश मुख्यमंत्री देणार. अमर स्तूपम आंबेडकर पुतळ्याला उभारणीचा आढावा घेणार असल्याचे रेवंत रेड्डी यांनी सांगितले. बीआरएस
सरकारचा मागील अर्थसंकल्प व्यवहारात दिसून आला नाही. वास्तवानुसार काँग्रेस सरकारचा अर्थसंकल्प तपशील पाहता. कुशाईगुडा येथे खेल इंडिया कार्यक्रम. फ्लेअर मलकाजीगिरी कार्यक्रमात बॉक्स क्रिकेट स्पर्धा. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.